హాయ్ అండి. భారతదేశంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు. మహారాష్ట్ర ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు బాగా నష్టపోయినటువంటి బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భారీ విజయం సాధించిందనే చెప్పాలి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుంటే భారతీయ జనతా పార్టీ వారి కూటమి అభ్యర్థులు కలిసి 233 స్థానాలు సాధించారని చెప్పాలి. అందులో ఎంవివి అంటే కాంగ్రెస్ కూటమి సభ్యులు మాత్రం 40 స్థానాలకే పరిమితమయ్యారు. మిగతావి 6 స్థానాలు ఇతరులకు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 132 స్థానాలు, అలాగే శివసేనలో ఒక భాగమైనటువంటి అక్కడి నుంచి విడిపోయిన షిండే వర్గం మాత్రం 57 స్థానాలు భారీ విజయం సాధించింది. అలాగే అజిత్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన ఎన్సీపీ పార్టీల నుంచి విడిపోయినటువంటి అజిత్ పవార్ పార్టీ మాత్రం వారు కూడా 41 స్థానాలు సాధించారు. ఇక ఇతరులు 3 స్థానాలు సాధించి మొత్తం కలిపి భారతీయ జనతా పార్టీకి 233 స్థానాలు భారీ మెజార్టీ కట్టబెట్టింది మహారాష్ట్ర. ఇందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సాధించిన విజయానికి గాను ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు షిండే ఆయన అమలు చేసినటువంటి పథకాలే అని చెప్తా ఉన్నారు. మహిళలకు 1500 అమలు పథకం, అలాగే అధికారంలోకి వస్తే 2100 ఇస్తానని చెప్పడం అది బాగా మహిళలో మంచి పేరు తెచ్చిందని, అలాగే కాంగ్రెస్ కూటమి తొందరగా సీట్లు కన్ఫర్మ్ చేయకపోవడం, వారి మధ్యలోనే లొక్కలొక్కలు ఉండటం వల్లనే ప్రజలలో ఒక విధమైనటువంటి నమ్మకం ఇవ్వలేకపోయినారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం ఒక కొత్త నాణ్యత తీసుకునింది. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మేము ఓడిపోయాం, 99% ఈవీఎం ఛార్జింగ్లో ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఒక కొత్త నాణ్యత తీసుకున్నది. మేము ఈ ఎన్నికలను స్వాగతించడం లేదు. లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు పూర్తిగా మాకు మెజారిటీ వస్తే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రజలు ఇప్పటికే ఈ 5 నెలల్లోనే మారిపోయారా అనే విధంగా శివసేన, ఎన్సీపీకి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు మాట్లాడుతున్నప్పటికీ ఏం జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రం మహారాష్ట్రలో అత్యధిక మెజారిటీతో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించింది. అయితే ముఖ్యంగా మరి ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేస్తారా లేదంటే షిండేని చేస్తారంటే అత్యధిక స్థానాలు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఫడ్నవీస్నే ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ నుంచి షిండేనా లేదంటే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అవుతారని. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన 72 గంటల్లోనే ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవాలి కాబట్టి ఆ ప్రక్రియ కూడా కంప్లీట్ అయిందని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో మాత్రం కాంగ్రెస్కు పూర్తి స్థాయి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇక్కడ బాల్ ఠాక్రే మరియు ఎన్సీపీ శరద్ పవార్ రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్లే అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ధన్యవాదాలు. నమస్తే.